సరే నేను తర్వాత మాట్లాడతాను. నమస్కారం సార్. రా శంకర్, వెల్ డన్. మొత్తానికి వదలలేదుగా. నువ్వు వదలవయ్యా. నీలాగా ప్రతి పోలీస్ ఆఫీసరు పట్టు విడవని బట్టి విక్రమార్కుల్లాగా పనిచేస్తే మా డిపార్ట్మెంట్ గౌరవం ఎక్కడో ఉండేది. కానీ జాబ్ నాకు రాలేకపోయింది కదా సార్. ఎనీవే, మన కథకి ముగింపిచ్చాం. సార్ మీరు అనుకుంటున్నట్టు మన కథ ఎప్పుడే ముగిసిపోలేదు సార్. ఏమంటున్నావు శంకర్? అవును సార్, ఒక కథకి ఎండ్ అనేది ఒకటి ఉంటుంది సార్. అది చాలా ముఖ్యమైనది సార్, చాలా ముఖ్యమైనది. దాన్ని వదిలేం సార్, మొత్తం సర్వనాశనం అయిపోతుంది సార్. అందుకే వదలకూడదు సార్. ఇప్పుడు నేను దానికి ముగింపు ఇవ్వడానికి వెళ్తున్నా సార్. ఇప్పుడు మీరు అనుకునే కథ అయిపోతుంది సార్. ఇప్పుడు ఎదిరిపోతుంది సార్ కథ. ఇంకా నీకు ఎదురులేదు. ప్రొసీడ్. హలో. అడవిలో చెట్లు నరికితేనే నువ్వంత ఫీల్ అవుతున్నావే, నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడ నరుకుతున్నాను రా. 5 నిమిషాల్లో నువ్వు ఊరి మధ్యలో ఉండకపోతే ఒక్కడు కూడా మిగిలడు. ఇంటి మీద ఒక్క గీత పెట్టినా నేను భూమిలో పాతేస్తాను రా. నువ్వు రారా. ఈ పాలెగాన్ని చూసి ఆ ప్రెసిడెంట్ గారు భయపడేది. తోలిస్తే జానెడు లేవు, నీ పేరు చెప్తేనా మా వాళ్ళు పంచలు తడుపుకునేది. అమ్మోరికి మేక పిల్లను బలిచ్చినట్టు బలిస్తారా? రై కొట్టండ్రా. వదిలేండి అయ్యా, క్షమించి వదిలేండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్. ఇంకా నటించింది చాలరా అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయిందిరా. మన ఊర్లో జరిగిన ప్రతి దానికి నువ్వే కారణం. నాకు ఇష్టమైన పోలీస్ జాబ్ రాకట్టు చేసావు నువ్వు. ఇది ఎవరికి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసే. ఎట్టి పరిస్థితుల్లో ఆ శంకర్ గారికి జాబ్ మాత్రం రాకూడదు. ఎన్నాళ్ళు నువ్వు చేసిన ప్రతి పనికి అడ్డొస్తానని చెప్పి నన్ను చంపాలని చూసింది నువ్వే. చాలా పవర్ఫుల్ బాంబ్. ఏ వైర్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేసామో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇన్ని రోజులు నువ్వు చేసిన అక్రమాలు కనిపెట్టాడని చెప్పి దారుణంగా నా మావని చంపావు కదరా. అడిగిలో ఏం పనిరా నీకు? స్మగ్లింగ్ గురించి ఎవరికైనా చెప్పావా? రాకుండా